హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మా ఇంట్లో గోంగూర పప్పు చేస్తున్నాను. మరి నా స్టైల్లో ఎలా చేస్తున్నానో చూద్దాం రండి. ముందుగా అయితే ఒక టీ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. తర్వాత ఒక 2 స్పూన్ల శనగపప్పు వేస్తున్నాను. అదేవిధంగా ముందుగా నానబెట్టి పెట్టుకున్న బెబ్బర్లు నీళ్ళు వంపేసి వేస్తున్నాను. అదేవిధంగా పెసర్లను కూడా నానబెట్టి పెట్టుకున్నాను, వాటిని కూడా నీళ్ళు వంపి వేస్తున్నాను. తర్వాత కొన్ని నీళ్లు పోసి పప్పులన్నిటిని కడిగేస్తున్నాను. తర్వాత దీంట్లో ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి 2 కట్టల ఎర్ర గోంగూరను వేస్తున్నాను. తర్వాత పల్లీలు, అదేవిధంగా కొద్దిగా పసుపు, 1 స్పూన్ జీలకర్ర, ఎల్లిపాయలు, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు, పప్పు మునిగే వరకు నీళ్లు పోసి స్టవ్ వెలిగించుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు స్టవ్పై పెట్టుకున్నాను. చూడండి, 5 విజిల్స్ తర్వాత పప్పు అయితే మొత్తం ఉడికిపోయింది. మీకు డౌట్ రావచ్చు, మరి ఈ బెబ్బర్లు పెసళ్ళు ఉడుకుతాయా అని. చూడండి, అవి కూడా కనిపించడం లేదు, మంచిగా ఉడికిపోయాయి. ఇక పైన కొన్ని వాటర్ ఉంటాయి కదా, అది తీసేసి పప్పునైతే మెత్తగా ఎనుపుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసి తాలింపు కోసము జీలకర్ర ఆవాలు వేసి అవి కాస్త చిటపటలాడాక 2 ఎండుమిర్చి వేసి ఇక తాలింపు పెట్టుకోవాలి. చూడండి, ఎంతో టేస్టీ పుంటికూర పప్పు అయితే రెడీ అయింది. ఈ సమయంలోనే మనం తగినంత ఉప్పు వేసుకొని నేనైతే కాసేపు స్టవ్ మీద పెడతానండి. ఎందుకంటే ఈ తాలింపు ఫ్లేవర్ అనేది దాంట్లో దిగాలి కాబట్టి కొద్దిసేపు ఒక 2 మినిట్స్ పెట్టేసి స్టవ్ కట్టేయడమే. అంతే, ఎంతో టేస్టీ పుంటికూర పప్పు